హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి. పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ సీజన్లో పండు మిరపకాయలు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి కాబట్టి ఇలా నెలల తరబడి నిల్వ ఉండే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో ముందుగా దీనికోసం పండు మిరపకాయల్ని ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను. ఈ పావు కేజీ పండు మిరపకాయలకు ఫస్ట్ నీట్‌గా 2 సార్లు కడిగేసి తడి లేకుండా ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిదనం అంతా పూర్తిగా పోయిన తర్వాతనే దీని తొడిమలు తీసేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మినిమమ్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ నేను 20 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చింతపండును వేసేసేయాలి. చింతపండులో నార కానీ తొక్క కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే పావు కప్పు దాకా సాల్ట్ వేసుకోవాలి. ఈ రెండిటిని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసేయాలి. తర్వాత ఇందులో పండు మిరపకాయల్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పండు మిరపకాయల్ని పావు కేజీ కొలతతో చూపిస్తున్నాను కాబట్టి సరిపోతుంది. మీరు 1 కేజీ వరకు చేసుకుంటే 1 కేజీ పండు మిరపకాయకి పావు కేజీ చింతపండు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇందులో ఇప్పుడు 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నాకు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 7, 8 వేసుకున్నాను. మీ దగ్గర చిన్న సైజు ఉంటే 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్‌లా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో 1 కప్పు దాకా ఆయిల్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్‌ని నిల్వ పచ్చడి చేస్తున్నాను కాబట్టి పప్పు నూనెను యూజ్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్‌గా అప్పటికి యూజ్ చేసుకోవాలనుకుంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒట్టి మిరపకాయలు వీటన్నిటిని కాస్త దోరగా వేయించిన తర్వాత ఈ పేస్ట్‌నంతా ఇందులో వేసేసేయాలి. ఈ పండు మిరపకాయ పేస్ట్ ఆయిల్‌లో బాగా కలిపేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్‌లో వేయించుకోవాలి. ఈ నిల్వ పచ్చడి ఇలా మనం వేయించుకుంటేనే 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. ఇదిలా వేయించుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్‌ని చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ దాకా మెంతి పొడి, హాఫ్ స్పూన్ దాకా ఆవ పొడి ఈ రెండిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆవాలు, మెంతులు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాతనే పౌడర్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పండు మిరపకాయ పచ్చడిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ జార్‌లో కానీ నిల్వ చేసుకోవాలి. అలాగే ఇది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ డే దీన్ని మగ్గిన తర్వాత తినాలండి. అంతే, టేస్టీగా ఉండే పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్న అలాగే టిఫిన్స్ దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.